ఓం నమః శివాయ. మాధవ సేవ మానవ సేవ ఒకే చోట కల్పించి భక్తులను దైవంతో ఏకమయ్యే మార్గాన్ని కల్పిస్తుంది యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమం. ఈ గొప్ప అదృష్టాన్ని పొందేందుకు హైదరాబాద్ BHEL వాస్తవ్యులైన రమేష్, రాధికా దంపతులు వారి కుటుంబ సభ్యులతో కలిసి విచ్చేశారు. మాధవ సేవలో భాగంగా ముందుగా మహిమాన్విత శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి చెంత గోత్రనామాలతో అర్చనలు జరిపించుకుని రమేష్ నామధేయస్య రాధికా నామ్ని రాకేష్ నామధేయస్య ప్రణీత నామధేయస్య ఆశికా నామధేయస్య अस्माकं सह कुटुंबानां सनातन गोत्रोभवस्य सत्य अनुसूयवती नामधेयस्य मुरली महेंद्र कुमार नामधेयस्य कृष्णकुमारी नामधेयस्य हिमबिंदु नामधेयस्य अस्माकं सह कुटुंबानां क्षेम स्थैर्य विजय वीर्य अभयायु आरोग्य ऐश्वर्याभिवृद्धिरस्तु श्री पुण्यलिंगेश्वर स्वामी सन्निधौ. శంకరునికి స్వయంగా జలాభిషేకం చేసి శివానుగ్రహాన్ని పొందారు. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి నమః. అర్చకులు స్వామివారి దివ్యహారతిని భక్తులకు శివాశీస్సులుగా అందజేశారు. నీరాజనం దర్శయామి. నమః పార్వతీపదయే హర హర మహాదేవ శంభో శంకర హర హర నమః శివార్పణమస్తు. ఈ సందర్భంగా అభాగ్యుల మనుగడ నిమిత్తం హుండీలో కానుకలు సమర్పించి హోమశాలలో జరుగుతున్న యాగంలో పాల్గొని హోమఫలాలు పొందారు. మహారుద్రాయుధం నమ గాయత్రీదేవ్యైధం నమ ఆగ్నేయైధం నమ మహారుద్రాయుధం నమ మృత్యుంజయాయుధం నమ. అర్చకులు ఇచ్చిన ఇటుకలు తీసుకుని శ్రీ పుణ్యలింగేశ్వరుని ఆలయ నిర్మాణ పనులకు ఇటుకలు అందించారు. దేశంలోన ఎక్కడ లేని తీరుగా సేవాశ్రమంలో శివాలయం నిర్మించగా స్వామి క్షేత్రం పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రం. మానవ సేవలో భాగంగా సేవామూర్తి రాకేష్ గారు వారి భార్య ప్రణీత గారిని భాగం చేస్తూ నూతన శివాలయ కలశం నిమిత్తం సాయం చేయడంతో పాటు నిర్భాగ్యుల జీవనాధారం నిమిత్తం సాయం చేసి శంకరుని పరిపూర్ణ అనుగ్రహానికి పాత్రులయ్యారు. అనంతరం వారు చేసిన సాయానికి తిరిగి వారికే దక్కే విధంగా అనాథుల దీవెనలు, శివయ్య అనుగ్రహం కలగలిసిన పుణ్యప్రసాదాన్ని స్వీకరించి అనంతమైన పుణ్యఫలాలు పొందారు. ఆదిదేవుని సేవలో తరించి అనాథులను ఆదుకున్న ఈ పుణ్యమూర్తుల కుటుంబంపై ఆ శివయ్య కరుణా కటాక్షాలు ఎల్లవేళలా ఉండాలని రక్షణాలయం కోరుకుంటుంది. ఈ ఆశ్రమానికి మొదటిసారి నేను, మా పాప, మా మిసెస్ కలిసి వచ్చాము. అప్పుడు చిన్న షెడ్లో ఉండే మాకు కొంచెం నమ్మకం కలిగి ఆశ్రమం మీద ఇక్కడ ఉన్న అనాథలకు ఏదైనా మాకు తోచిన సాయం చేయాలని చెప్పేసి అప్పుడు కూడా అన్నదానం గురించి సాయం చేసిపోయాము. మళ్ళీ అదే దాంతో మళ్ళీ మా బాబు కూడా చూద్దాము ఎట్లా ఉందని వస్తే మంచి డెవలప్మెంట్ అయింది, చాలా బాగుంది. గుడికి గోపురానికి కూడా డొనేషన్ ఇచ్చాము. వీళ్ళు చేసే పద్ధతి కూడా చాలా నచ్చింది. ఏదైతే డోనర్స్ ఇచ్చే డబ్బులు ఉన్నాయో వాళ్ళు ఎఫ్డీలు చేసేసి ఎఫ్డీల మీద వచ్చే డబ్బుతో ఈ వీళ్ళకి ఫుడ్ కానీ మెడిసిన్ కానీ అందరికీ ఇన్మేట్స్కి ట్రీట్మెంట్ చాలా బాగుంది. ఈ అమ్మా నాన్న అనాథ ఆశ్రమంలో ఇక్కడ ప్రెమిసెస్లో పుణ్యలింగేశ్వర స్వామి టెంపుల్ ఏదైతే ఫౌండర్ ఆలోచన చేశారో చాలా మంచి థాట్. అట్లీస్ట్ ఎవరు
ఇన్ పర్సన్ సహాయం చేయకపోయినా ఆ టెంపుల్కి వచ్చే వాళ్ళు, అక్కడ వచ్చే టెంపుల్కి వచ్చే దాతలు, టెంపుల్కి వచ్చే డొనేషన్స్తో అట్లీస్ట్ ఆ దేవుడైనా చూసుకుంటాడు, ఆ దేవుడు కూడా రక్షిస్తాడు అని చాలా మంచి కాన్సెప్ట్ ఫౌండర్ గారిది. అండ్ టెంపుల్ డెవలప్మెంట్కి అందరూ మీకు తోచినట్టు సహాయం చేయండి ఆన్ మై రిక్వెస్ట్. రెండు తెలుగు రాష్ట్రాలలో అమ్మా నాన్న అనాథ ఆశ్రమం పేరు చెప్పి ఇంటింటికి వచ్చి నగదు, బట్టలు, నిత్యావసర సరుకులు వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు అందుతున్న నేపథ్యంలో అటువంటి మోసాలకు పాల్పడుతున్న వారి పట్ల అప్రమత్తంగా ఉండండి. ఈ ఆశ్రమ సభ్యులెవరూ రోడ్లపైన లేదా ఇంటికి వచ్చి సేవల పేరుతో డబ్బులు వసూలు చేయరు. అనుమానం ఉన్న వారి గురించి మాకు సమాచారం ఇస్తే తగు చర్యలు తీసుకుంటాము.